సహాయపడుతున్నాయి. అల్లూరు జిల్లా రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట కొండమొదలు పంచాయతీ సర్పంచ్ యాట్ల విజయ నిరాహార దీక్ష ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు నివాసితుల సమస్యలు తక్షణమే పరిరక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. 2017 ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంఓయు ప్రకారం గిరిజనులకు 426 ఎకరాల భూమి వెంటనే కేటాయించాలన్నారు. కత్తనాపల్ల గ్రామానికి చెందిన 86 కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ దీక్షకు రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ఝాన్సీ, సిపిఎం నాయకులు, గిరిజన సంఘాల నేతలు మద్దతుగా పాల్గొన్నారు. ర్యాలీగా మొదలైన ఈ ఉద్యమం ఐటీడీఏ వద్ద దీక్షగా మారింది. ఏజెన్సీ గిరిజన సంఘం అధ్యక్షులు ఇల్లా రామిరెడ్డి ఎర్ర కండువ కప్పి దీక్ష ప్రారంభించారు. ఉద్యమానికి మద్దతుగా పెద్ద సంఖ్యలో గిరిజనులు హాజరయ్యారు. ఎంతమంది నిర్వసితులు మునిగిపోతున్నారు, ఎంతమంది ఆ ఇంట్లో ఎంతమంది నిర్వసితులు ఉన్నారు, మొత్తం భూమి ఎంత కోల్పోతుందని ఎంక్వైరీ చేయండి అని మేము అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా గానీ 2013 టైంలో మొత్తం గ్రామ సభలు జరపకుండా మొత్తం 50 ఏళ్ల నుంచి మేము సాగు చేస్తున్న భూమికి ఆ గిరిజనేతరులైన వాళ్ళకి వాళ్ళకి మొత్తం భూమి ప్యాకేజీ ఇవ్వడము ఇలా చేసుకుంటూ వస్తే మాకు గ్రామ సభలు జరపలేదు. నేను కూడా ఆ టైంలో నేనే సర్పంచ్ను. ఆ టైంలో కూడా సర్పంచ్ గా నాకు ఎటువంటి సంవత్సరం లేకుండా మొత్తం మీరే మొత్తం వాళ్ళకి నష్టపరిహారం ఇస్తున్నారు అని మేము అప్పుడు హైకోర్టుకు వెళ్ళాం. నా పేరు మీద కేసు వేయడం జరిగింది. అప్పుడు మొత్తము ఈ R&R కి సంబంధించి మొత్తం పోలవరం పునర్వాసం ప్రక్రియ మొత్తం ఆగిపోయిన తర్వాత ఆ టైంలో మాకు 2017 లో ప్రాజెక్టు అధికారిగా ఉన్నారు ఇప్పుడున్న ప్రస్తుత జిల్లా కలెక్టర్ గారు, అప్పుడు దినేష్ కుమార్ గారు, అప్పుడు పిఓ గారు. ఇక్కడ ఆ టైంలో మాకు మొత్తం ఝాన్సీ గారికి మాకందరికి పిలిచి, మా పెద్దలకి రామరెడ్డి గారికి మాకందరికి మొత్తం పిలిచి ఒక 15 మందిగా పిలిచి ఒక రోజంతా వాళ్లకు మాకు చర్చలు జరిగిన తర్వాత ఒక నైట్ అంతా మొత్తము మాలో ఉన్న మొత్తం వాళ్ళతో చర్చించడం జరిగింది. ఏంటంటే ఆ రోజుల్లో జరిగిన చర్చల్లో మాకు 426 ఎకరాల భూమి మాకు కావాలి.